కృష్ణా రివర్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ తెలంగాణ ప్రభుత్వానికి కుండ బద్దలగొట్టి మరీ చెప్పారు. కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటుకి విజయవాడలో 12,000 చదరపు అడుగుల బిల్డ్ చేసిన నిర్మాణాన్ని సిద్ధం చేశాము. కృష్ణా రివర్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని వెంటనే హైదరాబాద్ నుంచి విజయవాడకి తరలించాలి అని స్పష్టం చేశారు. ఇక నాగార్జున సాగర్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పలు సూచనలు చేశారు, నిరసన కూడా తెలిపారు. కేవలం కుడివైపు నాగార్జున సాగర్ కుడివైపు కుడికాల వైపు మాత్రమే సిఆర్పిఎఫ్ బలగాలు మోహరించారు. ఆ బలగాలను ఉపసంహరించుకోవాలి, పారిశ్రామిక భద్రతా దళాలను రంగంలోకి దింపాలి అని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేశాడు. అయితే సిఆర్పిఎఫ్ బలగాలను ఉపసంహరించే విషయంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే 2024కు ముందు అటు ముక్కోడు ఇటు జగలకు కలిసి డ్రామా వేశారు. తెలంగాణ ఇంజనీర్లు ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు బాగా కొమ్ముకున్నట్టు కొట్టుకోబోయారు, చంపుకోబోయారు కాలువలకు నీళ్లు విడుదల చేసే విషయంలో అని తెలంగాణలో ఉద్రిక్తత లేవబట్టి తెలంగాణలో అటు ముక్కోడు ప్రయోజనం పొందాలని చూశాడు, ఇటు జగలకు ప్రయోజనం పొందాలని చూశారు. ఆ డ్రామా ఫలించలేదు. వారి డ్రామా వేసింది ప్రతి ఒక్కరూ గమనించారు. ఇక రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ని పారిశ్రామిక భద్రతా దళాలు స్వాధీనం చేసుకోబోతా ఉన్నాయి. ఏ రాష్ట్రానికి చెందిన పోలీసులు అక్కడ ఉండడానికి లేదు, సిఆర్పిఎఫ్ కూడా అక్కడ ఉండడానికి లేదు. ఇక ఆయా ప్రాజెక్టుల వద్ద ఏ రాష్ట్రం ఎంత నీటిని వాడుకుంటుంది లెక్కించేందుకు టెలిమెట్రీ పెట్టేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 183 కోట్లు విడుదల చేసింది, తెలంగాణ ప్రభుత్వం కూడా విడుదల చేసింది. ఆ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అంటే ఏ రాష్ట్రం ఎంత నీరు విడుదల చేసుకుంది అనే విషయం కొంత క్లారిటీ రావడం లేదు. అటు పోతిరెడ్డిపాడు కానీ, అటు ఇటువైపు నెట్టెంపాడు కానీ, కలవకుర్తి కానీ రకరకాల ప్రాజెక్టులు ఇటు ఆంధ్ర వైపు అటు తెలంగాణ వైపు లిఫ్ట్ ఇరిగేషన్లు. ఇక నాగార్జున సాగర్ అయితే ఎలాగో కృష్ణా బోర్డు చేతిలో ఉంది కాబట్టి ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు కావాలో ఆర్డర్ పెడితే ఆ నీటిని మాత్రమే విడుదల చేస్తాం. ఇక రాబోయే కొద్ది రోజుల్లో విజయవాడలో కృష్ణా బోర్డు ఏర్పాటు కావడం ఖాయం. అది ఏ ప్రాంతంలో రాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నాం. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.